హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమని చూద్దాము. టిప్ నెంబర్ 1, ఈ విధంగా వెల్లుల్లిని తీసుకొని ఒక 3-4 తీసుకొని పొట్టు తీసి కొంచెం దంచాలండి. తర్వాత ఇప్పుడు ఒక గ్లాసులో నీళ్లు తీసుకున్నాను. ఈ దంచిన వెల్లుల్లిని ఈ నీళ్ళలో వేస్తున్నాను. ఒక 1 అవర్ లేకపోతే 2 అవర్స్ అయినా వదిలేయండి. ఏ విధంగా అంటే మనము దంచిన వెల్లుల్లి అంతా ఈ నీళ్ళలో బాగా మిక్స్ కావాలి. అంతవరకు ఒక 2 అవర్స్ వదిలేయండి. నేను 2 అవర్స్ అయిన తర్వాత నేను ఇక్కడ స్ప్రే బాటిల్ తీసుకున్నాను. స్ప్రే బాటిల్లోకి ఈ నీళ్ళను వేసుకుంటున్నాను. మనకు వెల్లుల్లి ఏం అవసరం లేదండి, ఈ లిక్విడ్ మాత్రమే వేసుకోవాలి. దీని జతలో కొంచెం డెటాల్ లిక్విడ్ వేస్తున్నాను. ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే, మీ ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయి అంటే ఎక్కడ నుంచి బల్లులు తిరుగుతాయో అక్కడంతా మనము ఈ లిక్విడ్ను స్ప్రే చేస్తే ఆ ఘాటు వాసనకి బల్లులు ఆ సైడ్కి రావు. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, ఈ వర్షాకాలంలో ఆనియన్స్ను ఏ విధంగా పెట్టినా కూడా మొలకలు అనేవి వస్తాయి కదా, పాడవుతాయి. మీరు బుట్టలో వేసే ముందు కింద ఒక న్యూస్ పేపర్ వేయండి, దీనిపైన ఆనియన్స్ వేయండి. ఇంకొక న్యూస్ పేపర్ తీసుకొని చించి ఈ విధంగా ఉండలుగా వేయండి. ఈ విధంగా వేయడం వలన ఎక్స్ట్రా తేమాంశం అనేది న్యూస్ పేపరు పీల్చుకుంటుందండి. ట్రై చేయండి, ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, నేను ఇక్కడ నెయ్యి చూపిస్తున్నాను. నెయ్యి అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా. చూడండి, ఇది ఎక్కువగా గట్టిగా ఉంది అన్నప్పుడు ఇది ఎక్కువసేపు వేడి చేయకుండా ఏ విధంగా సులభంగా కరిగించవచ్చో అని నేను చూపిస్తున్నాను. నేను ఇక్కడ స్పూన్ తీసుకున్నాను. మనము నెయ్యికి ఏ స్పూన్ యూజ్ చేస్తామో ఆ స్పూను కొంచెం వేడి చేసుకోండి. చూడండి, స్పూన్ వేడి చేసి ఈ విధంగా పెడితే ఎంత బాగా కరుగుతుందో కదా. కొన్ని బౌల్స్ పెట్టి మనము హీట్ చేయడానికి కాదు కదా. ఈ టిప్ అనేది ట్రై చేయండి, బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 4, ఈ వెల్లుల్లి పొట్టు తీయడం కష్టం అనుకుంటున్నారా? ఈ టిప్ అనేది ట్రై చేయండి. చూడండి, నేను ఇక్కడ ఒక చిన్న గ్లాసులో నీళ్లు తీసుకున్నాను. ఈ వెల్లుల్లిని అంతా ఒక 5 నిమిషాలు ఈ నీళ్ళలో నానబెట్టండి. కేజీ వెల్లుల్లి ఉన్న నీళ్ళలో నానబెట్టి పొట్టు తీయవచ్చు. బాగా సులభంగా పొట్టు అనేది వస్తుంది. చూడండి, నేను ఇప్పుడు ఒలిచి చూపిస్తున్నాను. మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా పొట్టు అనేది సపరేట్ అవుతుందో. ట్రై చేయండి మీరు కూడా. చూడండి, బాగా ఈజీగా పొట్టు అనేది నీట్గా వస్తుందండి. చూడండి, నేను అన్ని వెల్లుల్లి ఒలిచానండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, బాగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అనేది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.